హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన లక్ష్మీ మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ముక్తి మార్గం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ముందుగా మన గురువు గారైన పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి, జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మనం తెలుసుకోబోయే అంశము ముక్తి మార్గం గురించి. ముక్తి అనగా అందరూ ఏమనుకుంటారంటే మోక్షము అనుకుంటారు. అంటే ఈ జన్మతో గురించి మనం తెలుసుకుందాం. ముక్తి అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఈ జన్మతో లాస్ట్, ఇంకా మోక్షం కావాలి, ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే అని చెప్పి అనుకుంటారు. కానీ ముక్తి అంటే అది కాదు. మన బద్రి మాస్టర్ గారు చెప్పినట్లు దానికి చాలా అర్థాలు, చాలా ఇది ఉందన్నమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధన అంటే అందరికీ తెలుసు. ఈ ముక్తి అంటే అసలు అర్థం ఏంటంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే మన దుఃఖం నుంచి విడుదల. దుఃఖం ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఆ మనిషి అనేవాడు జనరల్ గా ఆనందంగా, హాయిగా ఉండాలి. అలాగే మానసిక పరంగా కూడా హాయిగా, ఆనందంగా ఉండాలి. అలాగే బుద్ధి పరంగా కూడా ఆనందంగా, హాయిగా ఉంటే సునిశ్చిత్వంగా, సత్యాన్ని మాత్రమే బోధించే మాదిరిగా బుద్ధి కూడా ఉండాలి. ఈ బుద్ధి ఎప్పుడైతే సునిశ్చితంగా, అంటే పర్టికులర్ గా ఈ సత్యాన్ని గురించి చెప్పడం అనేది చేయదో, దానికి జ్ఞానం ఉండదో, అప్పుడు మానసికంగా ఏమవుతుందంటే అపవిత్రమైపోయి ఆ ప్రభావం వల్ల మన శారీరకంగా అనేక రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు మనకి దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ఉన్నప్పుడు ముక్తి రాదు కదా. మనం ఏం చేయాలి? ఫస్ట్ మన బుద్ధిని సరి చేసుకోవాలి. బుద్ధిని సరి చేసుకోవాలి అని అంటే మన మాస్టర్ వివరంగా చెప్పారు. ఏంటంటే మనం హాయిగా ఉండాలి, శారీరకంగా, మానసికంగా ఉంటే అప్పుడు ముక్తి కూడా బాగుంటది. ఈ శారీరకమైన రుగ్మతలు, చికాకులు అవన్నీ మనకి దుఃఖం కలుగుతుంది. కాబట్టి మళ్ళా ఎందుకు మనం బాధపడుతున్నాం అనేది బుద్ధిపరంగా ఆలోచిస్తే, అసలు నేను ఎందుకు పుట్టాను అనేది, ఈ పుట్టి నేను పుట్టి ఏం సాధించాను, ఎందుకు పుట్టాను అనే వివరాలు తెలియకపోతే బుద్ధికి క్లారిటీ లేదు కనుక, ఆ ఆ క్లారిటీ లేనందువల్ల ఏమవుతుందంటే దానికి మానసికంగా అపవిత్రం అయిపోయి, దానివల్ల శారీరకంగా మనకి రోగాలు, దుఃఖము వస్తాయి అన్నమాట. సరే, ఈ బుద్ధిమాన్యాన్ని ఆ శాశ్వతంగా పోగొట్టుకోవాలి అని అంటే మనకి 3 విధాలుగా ముక్తి గురించి తెలుసుకుందాం. ముక్తి 3 రకాలుగా లభిస్తుంది. అదేంటంటే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. అలాగే బుద్ధుడు ఏం చెప్పాడంటే నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము అని చెప్పారు. అలాగే ఆ దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముక్తి అని అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు శారీరకంగా రుగ్మతలు, రోగాలు అవి లేకుండా ఉంటే దాని నుంచి, ఆ దుఃఖం నుంచి విడుదల అయ్యి ఉంటాం కాబట్టి అది ముక్తి అవుతుంది. అలాగే పరిముక్తి అంటే ఏంటంటే మనం దుఃఖం నుంచి విడుదల అవ్వటమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా మనం, వాళ్ళందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాము. వాళ్ళందరూ బాధగా, దుఃఖరహితులుగా, దుఃఖంగా ఉంటే మనం కూడా, మన మనసు కూడా బాగోదు. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా మనం చైతన్యవంతులు చేసి మనం చెప్పినందువల్ల వాళ్ళు కూడా ముక్తి చెందుతారు. కాబట్టి దాన్ని పరిముక్తి అంటారు. అలాగే మహాపరిముక్తి అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని గురించి కాకుండా
ప్రాపంచికంగా అందరూ బాగుండాలి. అందరూ దుఃఖరహితులుగా ఉండాలి. అందరూ హాయిగా, సంతోషంగా ఉండాలి అని ఆహ్, ప్రయత్నం చేసే వాళ్ళకి మహాపరిముక్తి దొరుకుతుంది. అసలు ఇవన్నీ ఎందుకు? ముక్తి ఏంటి? పరిముక్తి ఏంటి? మహాపరిముక్తి ఏంటి? అని తెలుసుకున్నాము. మనం బాగుంటే చాలుగా మనం ముక్తి చెందుతాం కదా అనుకుంటే ముక్తి చెందుతాము. అది ఎంతవరకంటే ఈ జన్మ వరకే. దుఃఖం నుంచి విడుదలవుతున్నాం కాబట్టి ఆ దుఃఖం లేకుండా ఉంటుంది. కానీ పరిముక్తి అనేది కూడా ఆహ్, తెలుసుకోవాలి మనం. మన దుఃఖాన్నే కాకుండా పరుల దుఃఖాన్ని కూడా మనం పోగొట్టగలగాలి కాబట్టి దాన్ని పరిముక్తి అంటారు. ఆ పరిముక్తి చెందే వరకు మనకి జన్మరాహిత్య స్థితి అనేది మాత్రం ఉంటది. అలాగే మహాపరిముక్తి చుట్టుపక్కల వాళ్ళనే కాకుండా ప్రపంచంలో అందరిని కూడా నేను దుఃఖరహితులుగా చేయాలి అని అనుకోని దానికి కంకణం కట్టుకొని ఆ విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు మహాపరిముక్తి లభిస్తది. ఈ మహాపరిముక్తి లభించే వరకు మనకు జన్మ పునరపి జననం, పునరపి మరణం. అంటే జన్మలెత్తుతూ ఉండాలి. జన్మను చాస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా మనం జన్మరాహిత్య స్థితికి పోవాలి అనంటే మహాపరిముక్తి దాకా మనం సాధన చేయాలి. ఆ సాధన కూడా 3 రకాలు. అదేంటి సాధనా మార్గాలు. ఇప్పుడు ముక్తి గురించి తెలుసుకున్నాము. అంటే సాధన అంటే అందరికీ తెలుసు మార్గము అని. ముక్తి మార్గం అనుకున్నాం గదా! ఆ మార్గం అంటే సాధన. ఆ సాధన కూడా 3 రకాలుగా ఉంది. అది ఏంటంటే ఆహ్, ధ్యానము, స్వాధ్యాయము, సద్జన సాంగత్యము. ధ్యానం చేసినందువల్ల మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అలాగే స్వాధ్యాయం చేసినందువల్ల ఇంకా మనకి విశేషమైన జ్ఞానము లభిస్తుంది. అది ఏంటంటే అందరి మహానుభావుల యొక్క రచనలు, పుస్తకాలు మనం బాగా చదవాలి. చదివినప్పుడు వాళ్ళ జీవిత విశేషాల వల్ల, ఆ పరిస్థితుల వల్ల మనకి ఇంకా విశేషమైన జ్ఞానం లభిస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యంలో మనం ఏం చేయాలంటే మన అనుభవాలు ఇతరులకు చెప్పాలి. అలాగే ఇతరుల అనుభవాలు మనం ఎప్పుడూ వింటుండాలి. దానివల్ల కూడా మనకి చాలా జ్ఞానం అనేది లభిస్తుంది కాబట్టి, పత్రి సార్ ఎప్పుడు అందరి అనుభవాలు చక్కగా శ్రద్ధగా వింటుంటారనమాట. ఆ పత్రి సార్‌కి తెలిసినన్ని జీవిత అనుభవాలు సృష్టిలో ఎవరికీ తెలీదు అని కూడా అనుకుంటారనమాట. అలా మనం ఇతరుల అనుభవాలు కూడా మనం కంపల్సరీగా బాగా వినాలి. మన అనుభవాల్ని వాళ్ళకి అందరికీ పంచాలనమాట. ఈ సాధన, ఈ సాధనలో కూడా మళ్ళా 3 రకాలుంది. సాధన, పరిసాధన, మహాపరిసాధన. సాధన అంటే అదే మన హ్మ్, బాధని మనం ఆహ్, తగ్గించుకోవటానికి ధ్యానం చేస్తాం కాబట్టి, ఆ ధ్యాన సాధన ద్వారా మనం దుఃఖం నుంచి విడుదలవుతాం. అలాగే పరిసాధన అంటే కూడా మన దుఃఖాన్ని పోగొట్టుకోవడంతో పాటు, ఇతరుల దుఃఖాన్ని గూడా పోగొట్టడానికి చేసే ప్రయత్నాన్నే పరిసాధన అంటారు. అలాగే ప్రపంచంలో అందరి యొక్క దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి మనం చేసే ప్రయత్నాన్ని మహాపరిసాధన అంటారు. ఈ ఈ అసలెప్పుడు మానవుడు జీవించేది దేనికి? ఆనందంగా, హాయిగా జీవించటానికి. అంటే శరీరం ఎప్పుడు ఆనందంగా, హాయిగా ఉంటుంది. అలాగే మానసికంగా కూడా ఆనందంగా, హాయిగా ఉండాలి. మనసు కూడా బుద్ధి కూడా ఎప్పుడు సున్నితంగా, సత్యంగా ఉండాలి. సత్యం అంటే ఏమిటి అసలు? నేను ఆత్మ అనేది తెలుసుకోవాలి. ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నా వాస్తవానికి నేనే కారణం అనేది తెలుసుకున్నామంటే, మనకి దుఃఖం అనేది అసలు లేకుండా ఉంటది. ఆహ్ ఎందుకంటే, ఏదైనా ఇప్పుడు మన పురాణాల్ని చూసినా, ఏది చూసినా ఆహ్, ఏ పెద్ద పెద్ద దేవతలకి, దేవుళ్ళకే మనకి పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాప పుణ్యాల వల్ల, ఈ జన్మలో వరాల రూపంలో, శాపాల రూపంలో వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అహల్యని తీసుకోండి. రాముల వారి పాదం సోకితే రాయి మనిషి అయినట్లు దానికేంటి ఆహ్ పూర్వజన్మలో అహల్యాదేవికి శాపం. ఏంటి ఇప్పుడు రాముల వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. ఆయన పాదధూళి తగిలినందువల్ల నీకు శాప విమోచనం అవుతుందని పూర్వజన్మలో ఆమెకి శాపం. కానీ జనరల్‌గా ఏంటి
రాముల వారి ధూళి సోకినందువల్ల రాయి మనిషి అయింది అని అనుకుంటాం. ఏదైనా మంచైనా, చెడైనా, లాభమైనా, నష్టమైనా మనం చేసే పూర్వజన్మల్లో చేసుకునే పాపపుణ్యాల వల్లే ఈ జన్మలో మనం అనుభవిస్తాం. ఈ జన్మలో అనుభవించినప్పుడు వాస్తవంగా ఈ వాస్తవ రూపంలో ఇప్పుడు మనం అనుభవించేవి పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు. మంచి చేసినందువల్ల సుఖ సంతోషాలు, చెడ్డ పనులు చేసినందువల్ల కష్ట సు దుఃఖాలు వస్తాయి. మరి అలా తెలిసినప్పుడు ఈ ఈ జన్మలో మనం ఏం చేయాలి? నెక్స్ట్ జన్మ పూర్వజన్మ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు, మనం నెక్స్ట్ జన్మ కూడా ఉన్నదని తెలుసుకుంటాం కాబట్టి, ఆ జన్మకి వచ్చే జన్మ బాగుండాలి అంటే, ఈ జన్మలో మనం చేసే మంచి చెడ్డ పనుల వల్ల వచ్చే జన్మ నిర్ణయం అవుతుంది కాబట్టి, మనం జాగ్రత్తగా ఎరుకతో మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి ప మ పరులకి దుఃఖం కలిగించకుండా మనం ఆలోచించుకొని చక్కగా చేసినందువల్ల వచ్చే జన్మ కూడా బావుంటది. ఈ జన్మలో కూడా మనం చేసే మంచి పనుల వల్ల కూడా మనకి కొంచెం మనశ్శాంతి అనేది మన మనసు హ్యాపీగా ఉంటది. ఈ ఈ మన మన ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం అన్నట్టు, మన జీవితానికి కారణం మనమే అనే విషయం బాగా తెలుసుకొని, మనం దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ జ్ఞానం పక్క వాళ్ళకి కూడా మనం బోధించినప్పుడు, వాళ్ళు కూడా మనం జనరల్‌గా మనకేదైనా కష్టం, నష్టం వచ్చిందంటే, వాళ్ళ కారణం వాళ్ళ వల్ల నేనిలా అయ్యాను. వీళ్ళ వల్ల నేనింత నష్టపోయాను. జనరల్‌గా అది ఆ టైంకది కరెక్టే అయ్యుండొచ్చు. కానీ దానికి పూర్వజన్మ మనం చేసిన పుణ్యాల ఫలితాలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం అనే విషయం అందరూ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు అత్తాకోడళ్ళే ఉన్నారు. అత్తగారు కోడల్ని సాధిస్తుంది అంటే దానికి కారణం అది ఆమె చేసింది కాదు. పూర్వజన్మలో ఈ కోడలు అత్తగారిని బాధించినందువల్ల ఈ జన్మలో ఆమె కోడల్ని అత్తగారు బాధిస్తుంది. దానికి కారణం పూర్వజన్మే గాని, ఈ అత్తగారు కాదు కదా! అలాగే కోడలు అత్తగారిని బాధించినా కూడా, దాన్ని కూడా పూర్వజన్మలో ఆ అత్తగారు కోడల్ని బాధించినందువల్ల, ఈ జన్మలో కోడలు అత్తగారిని బాధిస్తుంది అని తెలుసుకోవాలి గానీ, అంటే మనకు ప్రత్యక్షంగా ఇక్కడ అత్తా, కోడళ్ళు కనిపించినా, దానికి పరోక్షంగా కారణం పూర్వజన్మే కాబట్టి, ఇక్కడ అత్తగారు, కోడలే కాదు, తల్లి, కూతురే కాదు, వైఫ్ అండ్ హస్బెండే కాదు, అలాగే బయట వాళ్ళు మనం అని కాదు. అక్కడ ఎవరు అనేది మనం వాళ్ళ పేర్లు, వాళ్ళ వల్లే మనం ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళని మనం ఏమనకూడదు. దానికి కారణం మన పూర్వజన్మే కాబట్టి, ఓకే. వీళ్ళు కాకపోతే ఎక్స్ కాకపోతే వై, లక్ష్మి కాకపోతే శారద, శారద కాకపోతే పద్మ. అలా పేర్లు మారతాయే కానీ, మనం పడే కష్టం మాత్రం మారదు. కాబట్టి అప్పుడు అదెంత వరకు వాస్తవం? ఈయన లక్ష్మి వల్ల నేను తిప్పలు పడ్డాను. శారద వల్ల నేను తిప్పలు పడ్డాను. పద్మ వల్ల నేను తిప్పలు పడ్డాను అని అనుకోవడం, అప్పుడు కొత్త కర్మ మళ్ళా మనకొచ్చి చేరుతుంది. కాబట్టి అప్పుడు మనం ముక్తి అనేది ఎప్పుడు పొందుతాము? పొందలేం కాబట్టి ఇవన్నీ కాదు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దానికి కారణం మన పూర్వజన్మ. మనం చేసిన పనులే. కాబట్టి దీనికి ఏ దేవుడు బాధ్యుడు కాదు. ఏ మనిషి బాధ్యుడు కాదు. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకొని, ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రవర్తిస్తామో, అప్పుడు మనకి దుఃఖం నుంచి విడుదలవుతుంది. ఆ విడుదలైనప్పుడు మనం ముక్తి చెందుతాం. అలాగే ఈ ముక్తి మార్గాన్ని చేరాలి అనంటే, మనం ఏ ప్రార్థన చేసినా కానీ, ఏ గుడిలో తీర్థయాత్రలు చేసినా, ఏ భజనలు చేసినా, నామ సంకీర్తన చేసినా, ఏది చేసినా కూడా మనం ఈ ముక్తిని పొందలేం. ఎందుకంటే ఆ! నమ్మకం సంగీతం చేసినా, తీర్థయాత్రలు చేసినా, ఏ గురువు గారి దగ్గరికెళ్ళి, ఆ గురువు గారిని మంచి చేసుకొని, ఆయన కాళ్ళు విసిరి అయన్నీ చేసినా కూడా, ఆ కొంచెం సేపే మనం దాన్ని ఆలోచించం కాబట్టి, ఆ దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ శాశ్వతంగా దుఃఖం అయితే పోదు. ఆ దుఃఖం ఎప్పుడు పోతుంది? ఈ వాస్తవానికి నేనే కారణం కాబట్టి,
దీని నుంచి నేను బయటపడాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం బయటపడతాం. కాబట్టి మనం ఈ విషయం బాగా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ దుఃఖానికి కారణం ఇంకా మనం లోతుగా వెళ్తే త్రిగుణాలు. ఏంటి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణంలో ఏంటంటే మనకి బద్ధకం ఎక్కువ. ఇవాళ ఏం చేస్తాంలే, రేపు చేస్తాంలే అనుకోవటం. ఆహ్, ఆ రేపు అనేదొచ్చినప్పుడు అయ్యో! నిన్న చేసినట్టే బావుండేదే అని అనుకోవడం. మళ్ళా మనం ఎవరికన్నా ధ్యానం గురించి చెప్పినా, ఏదన్నా చెప్పినా గూడా వాళ్ళేమంటారు, ఈ వయసులో మనకేం బానే ఉంది. అంతా బానే ఉంది. కొంచెం పెద్ద వయసొచ్చిన తర్వాత చేసుకుంటే సరిపోతుంది ఈ ధ్యానం అనేది అనని చెప్పి మనకి చెప్తుంటారు. వాళ్ళు చేయరు. ఆ పెద్ద వయసొచ్చిన తర్వాత అప్పుడేమంటారు, ఇప్పుడేం చేస్తాను, నా శరీరం నాకు సహకరించట్లేదు. నాకిప్పుడు నేనెళ్ళే టైం కూడా దగ్గరొచ్చేసింది. కాటికి కాళ్ళగా దాచుకోనున్నాను. ఇప్పుడేం చేస్తాను? కాబట్టి ఇప్పుడు చేయలేను అని మొత్తానికి దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారే గానీ, వాళ్ళు ఆ పని చేయరు. కాబట్టి ఈ తమోగుణం నుంచి బయటికి రావాలందరూ. ఇవాళ చేస్తామన్న పని ఇప్పుడే చేసుకోవాలి. రేపు చేస్తామన్న పని ఈ రోజే చేసుకోవాలి. కాబట్టి ఈ తమోగుణం నుంచి బయటికి రావాలి. అలాగే ఈ తమోగుణం తర్వాత రజోగుణం. ఈ రజోగుణంలో ఏం చేస్తారంటే అందరూ అంతా నాకే కావాలి. అందరూ నా మాటే వినాలి. అందరూ నేను చెప్పినట్టే చేయాలి. నాకు ఆ అధికారం కావాలి. నాకిది కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. తల్లిదండ్రులైతే పిల్లల్ని నేను చెప్పినట్టే మీరు ఫాలో అవ్వాలి. నేను చెప్పిన చదువే మీరు చదవాలి. నేను చెప్పినట్టే వినాలి అని చెప్పి పిల్లల్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా నేను అనే దాన్ని ఎక్కువ చేస్తుంది కాబట్టి దీన్ని రజోగుణం అంటారు. ఈ రజోగుణం నుంచి కూడా బయటికి రావాలి. ఎవరి వాస్తవానికి వాళ్ళు కారణమైనప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనేది మనం ఎలా డిమాండ్ చేస్తామో అది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని రజోగుణం నుంచి కూడా బయటికి రావాలి. అలాగే సత్వగుణం. సత్వగుణంలో ఏంటంటే ఎవరన్నా మనల్నొచ్చి ఒక హెల్ప్ అడిగారనుకోండి. మనం పడి పడి వాళ్ళకి మొత్తం హెల్పు చేసేస్తాం. ఇది అతి అన్నమాట. సారెప్పుడు ఏం చెప్తుంటారు? మధ్య మార్గం అని చెప్తుంటారు. అంటే మనం వాళ్ళు సహాయం అడిగినప్పుడు, ఆ సహాయం మనం ఎలా చేయాలి అనంటే, వాళ్ళు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటికి వస్తారో అనేది వాళ్ళకి మనం ఆహ్, చెప్పాలి కానీ, "నీకెందుకు? నేనే చేస్తాను. నువ్వు గమ్మునుండని" చెప్పి మనం వాళ్ళ హోమ్ వర్క్ అంతా మనం చేయకూడదు. ఇప్పుడు పిల్లలకి స్కూల్‌లో హోమ్ వర్క్ ఇస్తారు. పేరెంట్స్ మేమే చేసేసేస్తే సరిపోద్ది వీడు చెప్పినా అర్థం కావట్లేదని కొంతమంది వాళ్ళే చేసేస్తారు. వాళ్ళే చేసేసినప్పుడు ఆ పిల్లకి అసలు ఎప్పుడు తెలుస్తుంది? ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఎలా చేస్తే వస్తుంది అనేది వాళ్ళకి తెలీదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కొక్క ఎవరి ప్రాబ్లమ్‌ని మన నెత్తి మీద వేసుకోకూడదు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటికి రావాలి అనే జ్ఞానాన్ని మనం అందించాలి. కాబట్టి సత్వగుణం గురించి కూడా మనం బయటికి రావాలి. అలాగే సాత్విక గుణం, సత్వగుణాన్న ఒకటే కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి నిర్గుణుడిగా ఆహ్, మారాలి. అంటే త్రిగుణాతీతులుగా ఉంటేనే ముక్తి అనేది లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం తత్వ శారీరకంగా మనం అనుకున్నాం కదా! ఆహ్, ఎట్లా శారీరకంగా అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ బాధనైనా సరే మనం బాధపడుతున్నప్పుడు దాన్ని తమోగుణం అంటాం కాబట్టి, ఆ తమోగుణం నుంచి మనం బయటికి రావాలి. ఎలా రావాలి? కొంచెం రోజులొచ్చి ఆ తర్వాత మళ్ళీ చూద్దాంలే అనుకున్నట్టు కాకుండా, ఎప్పుడు ఎటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు పడకుండా మనం ప్రవర్తించాలనమాట. ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలి. కాబట్టి ఈ అప్పుడే మనం తమో గుణం నుంచి బయటపడతాం. ఆహ్, తత్వగుణం నుంచి బయటపడతాము. అలాగే రెండవది సా రజోగుణం. రజోగుణంలో మనం ఏ ఏమంటే ఏం జేయాలంటే ఎవరన్నా ఏదన్నా అంటే అవమానంగా ఫీల్ అవ్వకూడదు. ఆ అవమానం ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది బీపీ తర్వాత షుగర్‌లు అన్నీ వస్తుంటాయి కాబట్టి మనం రజోగుణం నుంచి కూడా బయటపడాలి. అలాగే
ఆహ్, సాత్విక గుణంలో బుద్ధమాన్యం ఉండకూడదు. ఏంటంటే ఆహ్, బుద్ధిమాన్యం ఉంటే అసలు నేనెందుకు పుట్టాను? ఈ పుట్టి ఏం సాధించాను? అనే విషయాలు ఏమి తెలియవు కాబట్టి, దాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? సాధన చేయాలి. ఇవన్నీ ఈ దుఃఖాన్ని తమోగుణంలో గాని, రజోగుణంలో గాని, సాత్విక గుణంలో గాని ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే మనం సాధన చేయాలి. ఏం సాధన? ధ్యాన సాధన చేయాలి. ఆ ధ్యాన సాధన చేసినప్పుడు మనం ఈ దుఃఖాన్నించి బయటపడతాం. దానికే జీసస్ క్రైస్ట్ ఏమన్నారు? దేవుని రాజ్యంలో మీరు వెదకండి. మీకు అన్నీ మీకేది కావాలో అది దొరుకుతుంది అన్నారు. మనకేం కావాలి? దుఃఖరహిత స్థితి కావాలి. ఎప్పుడు ఆనందంగా, హాయిగా ఉండటం కావాలి. కాబట్టి అప్పుడేమొస్తుంది? మనకి ముక్తి అనేది వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా మన ప్రయత్నం చేయాలి. ఈ ముక్తిలోనే 3 రకాలున్నాయి. ఈ అని అనుకున్నాం గదా! అదే నిర్వాణము, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అనేది గూడా ఈ ముక్తి లాగానే. కాబట్టి మ మెయిన్ ఏంటంటే మన దుఃఖాన్ని పోగొట్టుకోవడమే కాక మన చుట్టూ ఉన్న వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టటం, అలాగే ప్రపంచం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దుఃఖాన్ని పోగొట్టుకోవటమే ఆహ్, మన మెయిన్ పని కాబట్టి మనం ఆ ప్రయత్నం చేయాలి. అలాగే మన దుఃఖాన్ని మనం పోగొట్టున్నప్పుడు అరిహంత్ స్థితి అంటే మనలోని శక్తి అరిహంత్ అంటే హరి అంటే శత్రువు. మనలో ఉండే శత్రువుని అంటే దుఃఖాన్ని అనే శత్రువుని పోగొట్టుకోవడమే అరిహంత్ స్థితి. ఆ అరిహంత్ స్థితి ఎలా వస్తది? అరిషడ్ వర్గాల్ని కూడా మనం జయించినప్పుడు అప్పుడు మనకి అరిహంత్ ఆహ్, స్థితి వస్తుంది. అలాగే హ్మ్. చుట్టుపక్కల వాళ్ళ స్థితి కూడా ఆ దుఃఖం నుంచి మనం బయటపడి బయట బయటికి తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు చేసే పనిని బోధిసత్వుడు అంటారు. ఆ బోధిసత్వుడు అలాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళ దుఃఖాలన్నిటిని కూడా పోగొట్టి, వాళ్ళందరి దుఃఖాన్ని పోగొట్టినప్పుడు వాళ్ళకి కూడా ముక్తి అనేది వస్తుంది కాబట్టి, దానికోసం ప్రపంచంలో ఉండే అందరి దుఃఖాన్ని పోగొట్టటానికి చేసే ప్రయత్నాన్ని బుద్ధుడు అంటాడు. ఆ ముక్త స్థితి పిరమిడ్ మాస్టర్స్ అందరూ బుద్ధుళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి వాళ్ళకి మనం ధ్యానం చెయ్యండి అని చెప్పాలి. అలాగే బుక్స్ చదవండి అని చెప్పాలి. అలాగే పిరమిడ్‌లు ఉపయోగించుకోండి. పిరమిడ్ లోపలికెళ్ళి ధ్యానం చేయండి అని చెప్పాలి. అప్పుడే మనకి బుద్ధత్వ స్థితి వస్తుంది. ఆ బుద్ధుడు అన్నప్పుడు మనకి వేరే జన్మ లేదు. అదే ఆఖరి జన్మ. ఆ ఆఖరి జన్మ చేసుకునేదాకా ప్రతి వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. జన్మలు చనిపోతూ ఉండాలి. ఈ బోధిసత్వుడు స్థితి దాటి బుద్ధ స్థితి వచ్చేదాకా అందరూ ప్రయత్నం చేయాలి. అలా ప్రతి మాస్టరు మనం ఎంతో ప్రయత్నం చేస్తే కానీ అందరికీ బుద్ధత్వ స్థితి రాదు. మన ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రతి వాళ్ళకి మనం ధ్యానం నేర్పించాలి. అలాగే వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టుకున్న వాళ్ళైనప్పుడు మనం అరిహంతులమవుతాము. వాళ్ళు అరిహం వాళ్ళు కూడా అరిహంతులయ్యారు కాబట్టి మనం బోధిసత్వులవుతాం. అలాగే వాళ్ళని అందరిని కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ బోధిసత్వ స్థితికి తీసుకొచ్చాం కాబట్టి, అప్పుడు మనం ప్రపంచంలో వాళ్ళందరి పైన దృష్టి పెడతాం కాబట్టి, మనము బుద్ధులమవుతాం. కాబట్టి మనం తెలుసుకున్నది ముందు ఆచరించాలి. చెప్పేటప్పుడు అంతా బానే ఉంటది. దాన్ని ఆచరించినప్పుడే మనం ఆ స్థితిని పొందుతాం. నేను చెప్తాను గానీ నేనేం చేయను అంటే మన దుఃఖం అలాగే ఉంటది. మన దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మనమే చెయ్యాలి. మన స్థితికి మనమే కారణం కాబట్టి, ఆ ప్రయత్నం మనం ఫస్ట్ చేస్తే అలాగే ఆ స్థితికి వచ్చిన తర్వాత అయ్యో! అందరిలోనూ నేనున్నాను. ఆత్మ అనేది అందరికీ ఒకటే కదా! అందరిలోనూ నేనున్నాను. అంతా నేనే. నేనే అంతా అనుకున్నప్పుడు అందరి స్థితి కూడా మన చుట్టుపక్కల వాళ్ళ స్థితి కూడా మార్చాలి కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తాం. ఇలా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో మనకి అప్పుడు
ప్రపంచంలోనే అందరూ నా వాళ్ళే అనే స్థితి కూడా వస్తుంది కాబట్టి, మనం ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఈ తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం అనేది పోగొట్టుకున్న తర్వాత ఎలా పోగొట్టుకోవాలి అనంటే, మన మాటలు చాలా సాత్వికంగా ఉండాలి. ఒకళ్ళని బాధ పెట్టే మాదిరిగా ఉండకూడదు. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటేనే మనం ఏం చేయాలి? సాధన చేయాలి. ఇప్పుడు మనల్ని ఎవరినన్నా మన చుట్టుపక్కల వాళ్ళు మనం సాధన చేసుకునే టైంకి వాళ్ళొచ్చారనుకోండి. అప్పుడేం చేయాలి? రండి మీరు నేను కలిసి మనం సాధన చేసుకుందాం అనని చెప్పాలి. అంతేగాని వాళ్ళొచ్చారని వాళ్ళతో పాటు మనము సాధన మానేస్తే మన దుఃఖము పోదు, వాళ్ళ దుఃఖం పోదు. అలాగే ఏదైనా మనం ప్రస్తుత పరిస్థితిని ఎంజాయ్ చేస్తూ అనే స్థితిలో కూడా ఉండాలి. ఇప్పుడు ఒక వానొచ్చిందనుకోండి, ఆ వానొచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని అమ్మో! నేను తడిస్తే నాకు జలుబు చేస్తదేమో, నాకు జ్వరం వస్తదేమో అనుకుంటే వస్తది. ఎందుకంటే నీ వాస్తవాన్ని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు కాబట్టి వస్తది. అలా కాకుండా దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. మనం వాళ్ళలోకెళ్ళి చక్కగా భయం లేకుండా ఎప్పుడైతే డాన్స్ చేస్తామో అప్పుడు ఆ వాన వల్ల కూడా మనకి ఏ ఆపద రాదు. మనకెటువంటి కష్టము రాదు. కాబట్టి ప్రతి స్థితిని ఆహ్, మనం యాక్సెప్ట్ చేసుకొని దాంట్లో ఉండే మంచి చెడులు కూడా మనం ఎప్పుడైతే దాటగలుగుతామో అప్పుడు మనకెటువంటి ఇది రాదు. కాబట్టి నా మాటే అందరూ వినాలి. నేను చెప్పినట్టే అందరూ వినాలి అనని చెప్పి ఎవరి మీద మనం అజమాయిషీ చేయకూడదు. ఎవరి ఇష్టం వారిది. చెప్పడం మన బాధ్యత. సాత్విక గుణంలో ఏంటంటే నేను బాగుంటే చాలు. పక్క వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు అని వాదించటం అయన్నీ కొంతమంది పెట్టుకోరనమాట. కానీ అది కూడా రాంగే. మనం వాళ్ళకి చెప్పాలి. ఇది రాంగు, ఇది రైటు అని చెప్పాలి. చెప్పడం మన బాధ్యత. ఒక సమాజంలో ఏదైనా మంచి పరిస్థితి లేనప్పుడు సమాజంలో ఉండే మ చెడ్డ వాటిని ఇది చెడు అని చెప్పగలగాలి మనం. అమ్మో! మనం చెప్తే ఏమనుకుంటారో వాళ్ళు అనని చెప్పి మనం భయపడకూడదు. మనం భయపడ్డాము అనంటే అక్కడ మన ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ నిర్భయంగా ఉండాలి. ఆ నిర్భయం ఎప్పుడొస్తుంది? మనకి జ్ఞానపరంగా అన్నీ తెలిసినప్పుడు, బుద్ధిపరంగా మనకన్నీ తెలిసినప్పుడు ఆహ్, మాత్రమే మనకి భయం అనేది పోతుంది. కాబట్టి దీనికి మూలం బుద్ధి అనేది వికసింపబడాలి. ఆ బుద్ధి ఎలా వికసింపబడుతుంది? మనం ఇందాక చెప్పుకున్నట్టు ధ్యానం చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా బుద్ధి అనేది వికసింపబడుతుంది కాబట్టి, మనం ఆ విధంగా ఈ 3 మార్గాల్లో మన సాధన అనేది చేయాలి. అప్పుడు ఎవరి గురించైనా మనం ఏం చెప్పడానికైనా భయం ఉండదు. మనం నిర్భయంగా చెప్తాం. మనం చెప్తాం. వింటే వింటారు. లేకపోతే లేదు. వింటే వాళ్ళ ఇది. లేకపోతే వినకపోతే వాళ్ళ కర్మ. ఆహ్, హ్మ్. వింటే వినకపోతే వాళ్ళ కర్మ. చెప్పకపోతే మన కర్మ. కాబట్టి మనం ఎంతసేపు మనం తెలుసుకున్నది అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పి వాళ్ళు చేసేట్టుగా కూడా మనం గైడెన్స్ ఇస్తే ఇంకా మంచిది. అలా కాకుండా చెప్పడం మానేయకూడదు కాబట్టి మనం చెప్పాలి. ఈ అంతే. అందువల్ల ఏమవుతుంది? అందరిలోనూ దుఃఖం అనేది పోతుంది కాబట్టి, మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఈ అందరి అనుభవాలు వినడం వల్ల, అన్ని జన్మ పరంపరలు మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అన్ని లోకాలు తిరిగి రావడం వల్ల ఆహ్, అంత ఏమవుతుందంటే, నా వాస్తవానికి నేనే కారణం అనే సంగతి బాగా తెలుసుకుంటుంది కాబట్టి, మనం వేరే వాళ్ళని ఏమి అనకుండా ఉంటాం కాబట్టి, మన పరిస్థితి మారుస్తుంది. ఆ పరిస్థితి మారినందువల్ల మనం బావుంటాం. కాబట్టి ఈ సాధన అనేది బాగా చేసినందువలన ఏమవుతదంటే, మనం శారీరక స్థితి నుంచి ఆహ్, సూక్ష్మ శరీర యానం చేసి, సూక్ష్మ శరీర యానం నుంచి అనేక లోకాలు విహరించి, ఆ సూక్ష్మ శరీర లోకం నుంచి కారణ శరీరానికి వెళ్ళి,
కారణ శరీరం నుంచి మహాకారణ శరీరానికి వెళ్ళి అన్ని లోకాలు విహరించి అన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటాం కాబట్టి మనం ముక్తి అనేది బాగా పొందటానికి అవకాశం ఉంటుంది. ముక్తి పొందిన తర్వాత పరిముక్తి కూడా మనం చేస్తాం కాబట్టి అది దాని తర్వాత మహాపరిముక్తి కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి అందరూ ఈ విధంగా ఎప్పుడైతే ఉంటారో సమాజం బాగుంటది, మనము బాగుంటాము, అందరూ బుద్ధుళ్ళు అవుతారు. అందరూ బుద్ధుళ్ళు అయినప్పుడు ఇంకా అక్కడ అసలు ఇంక చెడ్డ అనేది అసలు ఉండదు కదా! అందరూ తెలుసుకున్న వాళ్ళే కాబట్టి అందరూ బుద్ధులు. అంతా సంతోషం. అంతా హ్యాపీ. కాబట్టి ఇది రావడానికి ఈ పరిముక్తి రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ప్రకృతిలో సహజీవనం చేస్తూ ఉండాలి. వర్షం వచ్చినప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేయాలి. భయం లేకుండా ఉండాలి. ఎవరైనా సారీ అమ్మా. కాబట్టి ఈ మనం తెలుసుకున్న సత్యాన్ని అందరూ ఎవరైతే ఆచరిస్తారో మనం చెప్తాం కదా! ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ ముక్తులవుతారు. సత్యం ఏమిటంటే నేను ఆత్మని తెలుసుకున్నాం కదా మనం. ఆ ఆత్మ అని తెలుసుకున్న దాన్ని మనం ఆచరించాలి. అందరూ ఆత్మస్వరూపులే. అందరూ పరమాత్మ స్వరూపులే అని తెలుసుకున్నప్పుడు అసలు మనం ఒకళ్ళని కించపరచడం గానీ, ఒకళ్ళని బాధ పెట్టడం గానీ, వాళ్ళ వల్ల మన బాధపడటం గానీ ఉండదు కాబట్టి అందరూ బుద్ధ స్థితికి వస్తారు. కాబట్టి ఈ ఈ కొంతమంది మహానుభావులు చెప్పినట్టు ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ఈ వాస్తవానికి నువ్వే కారణం అని చెప్పాడు. పాండవులకి ఆయన ఇలా చెయ్యండి అని చెప్పాడు కానీ తానేమి చేయలేదు. మనం సాత్విక గుణంలో అనుకున్నాం. ఎవరన్నా హెల్ప్ అడిగినప్పుడు మనం వాళ్ళు ఎలా చేయాలి అనేది మనం చెప్పాలి. ఆ మార్గాన్ని చూపించాలి గానీ అంతా మనమే మన నెత్తిన వేసుకొని మనం చేయకూడదు అని చెప్పాం గదా! అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా పాండవులకి ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పాడు కానీ యుద్ధం ఆయన చేయలేదు. దానికి మార్గదర్శనం వహించాడు. దాన్ని పాండవులు ఆచరించి ఆయన ఏం చెప్పాడో అది ఆచరించారు కాబట్టి వాళ్ళు విజయం వాళ్ళ వంక వచ్చింది. దుర్యోధనుడు వాళ్ళు వినలేదు కాబట్టి కౌరవులు వినలేదు కాబట్టి వాళ్ళకి విజయం రాల. కాబట్టి ఏంటంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కాబట్టి అలా చెప్పినప్పుడే అందరికీ ఆచరించడానికి వీలవుతుంది కాబట్టి అందరూ ముక్తిని సాధించడానికి వీలవుతుంది. అలాగే ఆహ్, యేసుక్రీస్తు కూడా దేవుని రాజ్యం వెతకండి అన్నారు. దేవుని రాజ్యం వెతకండి అంటే దేవుని రాజ్యం ఎక్కడుంది? పసిపిల్లల్లాగా మంచి, చెడు, మానవ అవమానం అయన్నీ చెప్పి పసిపిల్లలకి ఏముండదు కదా! ఎప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అలాగే మనము ఎప్పుడు హాయిగా, ఆనందంగా ఉంటే మనం ముక్తులు, పరిముక్తులం, మహాపరిముక్తులం అవుతాము. అలాగే అరిహంత్ బోధిసత్వుడు, అలాగే బుద్ధుడు అవుతాం. బుద్ధత్వ స్థితికి అందరూ వచ్చేదాకా మనం పిరమిడ్ మాస్టర్ అయిన మనం ఎప్పుడు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అందరికీ ప్రతి ఒక్క మనిషికి ధ్యానం చేయమని చెప్పాలి. బుక్స్ చదవమని చెప్పాలి. అలాగే అందరి అనుభవాలు వినమని చెప్పాలి. అలాగే ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి ధ్యానం చేయండి అని చెప్పాలి. ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకోకూడదు. అందరినీ ముక్తులుగా చేసే పనిలో అందరూ ఉంటారు కాబట్టి పరిముక్తి వస్తుంది కాబట్టి అలాగే మహాపరిముక్తి కూడా వస్తుంది కాబట్టి అందరూ బుద్ధుళ్ళు అవుతారు. అందరూ బుద్ధుళ్ళైనప్పుడు లోకమంతా ఆనందంగా, హాయిగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మి గారికి, ఉషా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓకే మాస్టర్స్, ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్.
మన వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.